హలో అండి. వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పల్లి లడ్డు ఎలా చేయాలో చూసేద్దామండి. చాలా హెల్తీ లడ్డు అండ్ అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుందనమాట. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరి ఈ అటుకుల పల్లి లడ్డు ఎలా చేయాలో ఏంటనేది ఈ వీడియోలో చూసేసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు అటుకులు వేసుకుందామండి. మనం ఏ కప్పుతోటైతే కొలత వేసుకుంటున్నామో సేమ్ అదే కప్పు యూస్ చేయాలన్నమాట అన్నిటికీ కూడాను. నేను ఇక్కడ ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నానమాట. వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. 3-4 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి, అటుకులు అనేవి మనకి ఫ్రై అయిపోయాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మనం చేత్తోటి ఇలా చేస్తే మనకి ఇలాగా విరిగిపోతాయి అన్నమాట క్రిస్పీగా. సో అటుకులు అనేవి ఫ్రై అయిపోయాయన్నమాట. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు పల్లీలు తీసుకున్నానమాట. మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు పల్లీలు తీసుకుందామండి. పల్లీలను కూడాను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలండి. నాకైతే 8-10 మినిట్స్ పట్టిందనమాట. సో ఇలా ఫ్రై అయితేనే మనకి పల్లీలు అనేవి మంచిగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలండి. చల్లారే లోపల మనం బెల్లం పాకం పట్టుకుందామండి. ఇక్కడ నేను 1.5 కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే అటుకులు అలాగే పల్లీలు తీసుకున్నాము సేమ్ అదే కప్పుతోటి 1.5 కప్పు దాకా బెల్లం తీసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని ఇలాగా కలుపుకున్నంతా కూడాను మనం బెల్లం పాకం అయితే రెడీ చేసుకుందామండి. మనకిక్కడ బెల్లం అనేది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మనకి బెల్లం అంతా కూడాను కరిగిపోతే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కూడాను కరగనిద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బెల్లం అంతా కూడాను కరిగిపోయి ఇలాగా పొంగొస్తుందన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు మనం ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందామండి. మన బెల్లం పాకం రెడీ అనమాట. ఇప్పుడు ముందుగా మనము పల్లీలు అనేవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి చల్లారాయి అనమాట. వీటిని ఇలాగా పైన ఉన్న పొట్టు అనేది తీసుకోవాలన్నమాట. ఇలా నలిపితే చాలు మనకి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో పల్లీలన్నిటికి కూడా ఇలాగా పొట్టు తీసి పెట్టుకుందామండి. చూస్తున్నారు కదండి, ఇలాగా పల్లీలన్నిటికి కూడాను పైన పొట్టు తీసి ఇలాగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకుందామండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి అటుకులు అనేవి ఫైన్ పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇలాగా బరకగా ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ అటుకుల పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకుందామండి. సేమ్ అటుకుల్లాగానే ఇలాగా పల్లీలు వేసేసుకొని పల్లీలను కూడాను పౌడర్ చేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఈ పల్లీ పౌడర్ని కూడాను ముందుగా మనము అటుకులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, అటుకుల పౌడర్లోకి ఈ పల్లీ పౌడర్ని కూడాను వేసుకుందాము. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా రెండు కూడాను మిక్స్ అయ్యే విధంగా ఇలాగా కలుపుకుందామండి. ఇలాగా రెండింటిని కూడాను బాగా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకుందామండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూను జీడిపప్పు వేసుకున్నానమాట. ఇలాగా జీడిపప్పు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే
ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పును కూడా వేసుకుందామండి. బాదం పప్పును కూడా వేసుకొని బాదం పప్పు కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. జీడిపప్పు అలాగే బాదం పప్పు ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 4 టేబుల్ స్పూను ఎండు కొబ్బరి తురుము అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ ఎండు కొబ్బరి తురుము కూడాను చక్కగా నెయ్యిలో ఫ్రై అవ్వాలన్నమాట. ఎండు కొబ్బరి తురుము కూడాను నెయ్యిలో చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బెల్లం పాకం పట్టుకున్నాం కదండి, బెల్లం పాకాన్ని ఇందులోకి వేసుకుందాము. ఇలాగా బెల్లం పాకాన్ని అంతా కూడాను వేసుకొని ఈ బెల్లం పాకం అలాగే కొబ్బరి తురుము అంతా కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్న మిశ్రమంలోకి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న అటుకులు పల్లి పౌడర్ని వేసుకుందామండి. ఈ పౌడర్ అంతా కూడాను యాడ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ అనేది పాకంలో కలిసే విధంగా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలాగా ఫాస్ట్గా ఎలాంటి ఉండలు కట్టకుండా మొత్తం అంతా కూడాను కలిసే విధంగా ఇలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలుపుకునేటప్పుడు మనకి మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. లేకుంటే మనకి అడుగంటిపోతుందన్నమాట. సో ఇలాగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. కొంచెం సేపటి తర్వాత ఈ మిశ్రమం అనేది మనకి ప్యాన్ నుంచి ఇలాగా సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని తీసి మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. మిశ్రమాన్ని అంతా కూడాను ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ప్లేట్లో తీసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడాను చల్లారనిద్దామండి. కాసేపటి తర్వాత మొత్తం అంతా కూడాను చల్లారిందనమాట. ఇప్పుడు వీటిని ఉండలుగా చేసుకుందామండి. ఇలాగా కొంచెం కొంచెంగా తీసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు ఇలాగా చేత్తోటి ఇలాగా కలుపుకుంటూ ఇలాగా ఉండైతే చేసుకోవాలన్నమాట. ఇంతేనండి, ఎంతో సింపుల్ అటుకుల పల్లి లడ్డు అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడాను. సో ఇలా చేసి పెట్టుకొని రోజుకొకటి మీ పిల్లలకి ఇస్తే కనుక చాలా హెల్తీగా ఉంటారనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను చాలా హెల్తీ అనమాట. అటుకులు, పల్లీలు అలాగే బెల్లం అనమాట. చాలా సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ కూడా అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.